చిన్నప్పుడు రాతి ఉసిరికాయని తినేవాళ్ళం కదా, దాన్ని పచ్చడి కూడా చేసుకుంటారు. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇవి కనిపించాయి, పచ్చడి చేస్తే ఎలా ఉంటుందా అని చూపిద్దామని చేస్తున్నాను. ఉసిరికాయలు బాగా కడుక్కొని ఉసిరికాయలు పచ్చిమిరపకాయలు కొంచెం నూనెలో మగ్గని. ఆల్రెడీ ఈ వీడియో నేను చేశాను, వీడియో లింక్ కింద ఇస్తాను చూడండి. ఈ వీడియో క్లారిటీగా లేదు ఏమనుకోవద్దు, నేను కొత్తల్లో తీసినప్పుడు, ఇది చాలా రోజులైంది. ఎంతమందికి రాతి ఉసిరికాయలు తినడం ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు వీటికి మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు తిరగమాతకి ఆవాలు మినపప్పు వేసి వేయించుకొని దాంట్లో పసుపు ఇంగువ ఉప్పు వేసి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఉసిరికాయ చల్లారాక వాటిలో గింజలు తీయాలి ఫస్ట్. తర్వాత తిరగమాత గింజల్ని పచ్చిమిరపకాయలు ఉప్పు చింతపండు అవన్నీ వేసాను కదా, నేను కొంచెం బెల్లం కూడా వేసాను టేస్ట్ కోసం వగురిపోతుందని. తర్వాత దంచేసుకొని కావాలంటే తిరగమాత పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.